ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికి వర్తిస్తాయి. దశమి నాటి రాత్రి నుండి ద్వాదశి ఉదయం వరకు ఉపవాసం ఉండమని, ఏకాదశి రాత్రి వేళ జాగరణ చేయమని పెద్దలు చెప్తారు. దీంతో పాటుగా విష్ణు పూజకు, విష్ణు సహస్రనామ పారాయణకి విశేష ఫలితం ఉంటుంది. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశిని కూడా పిలుస్తారు. ఈ రోజున మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతమవుతుందని ఒక నమ్మకం. భీష్ముడు తన తండ్రి సౌఖ్యం కోసం సింహాసనాన్ని త్యాగం చేసి, వివాహం చేసుకోకుండా ఆజన్మాంతరం బ్రహ్మచారిగా ఉంటాను అని ప్రతిజ్ఞ చేసి భీష్మించాడు కాబట్టే భీష్ముడయ్యాడు. జీవితమంతా ధర్మాన్ని ఆచరించి చూపించాడు కాబట్టే భీష్మాచార్యుడయ్యాడు. అలాంటి భీష్మాచారులకి తన తండ్రి కోరుకున్నప్పుడు మాత్రమే మరణం వచ్చేలా వరాన్ని ప్రసాదిస్తాడు. అంపశయ్యపై ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూసి ఎన్నో ధర్మ సూక్ష్మాలు, విష్ణు సహస్రనామాన్ని జగత్తుకి అందించి కృష్ణ పరమాత్మలో ఐక్యాన్ని పొందుతారు. ఆయన నిర్యాణం చెందిన తర్వాత వచ్చిన ఏకాదశి కాబట్టే దీన్ని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. భీష్మాష్టమి మొదలుపెట్టి భీష్మ ద్వాదశి వరకు ఉన్న 5 రోజులను భీష్మ పంచకమని పిలుస్తారు. ఈ 5 రోజులు భీష్ముడి యొక్క వ్యక్తిత్వాన్ని తలుచుకుంటూ భీష్ముడి జీవితం నుండి ప్రేరణ పొందేందుకు ఈ 5 రోజులను కేటాయిస్తారు. భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ విష్ణు సహస్రనామాలను జపిస్తూ భగవద్గీతను పఠిస్తూ భీష్ముడిని తలుచుకుంటే ఆ క్రతువుతో మనిషి యొక్క వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది. శ్రీమాత్రే నమః.